మేడం ఆటో, మేడం ఆటో, అంజలి ఆటో. గుర్తుపట్టావా నన్ను? హా శివ. ఏంటి ఒకదానే ఉన్నావు? హలో ఓకేనా? ఓకే. మరి ఒకదానే ఉన్నావేంటి? క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నా, అవ్వడం లేదు. సరే పద, ఆటోలో వెళ్దాం. ఆటోనా? ఏమైంది? ఆటో అయితే ఎక్కువ? అలా అని కాదు. మరి అంటే నువ్వు ఆటో డ్రైవ్ చేయడం ఏంటా అని. రెస్పాన్సిబిలిటీస్ కదా, తప్పు. సరే పద వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికే. సరే ఓకే. రే అంజలి ఆటో ఎక్కిందిరా. ఏంటి? అంజలి బే. అంజలి నీ ఆటో ఎందుకు ఎక్కిందిరా? ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైనా చెప్పారా? చిన్నప్పటి నుండి లవ్ చేస్తున్నావుగా. శివ, అంజలి సాంగ్స్ ఏమైనా పెట్టాలా? పెట్టు. వద్దులే, ఆపేసి. హెడ్ఏక్గా ఉంది. ఇంతకీ ఏమైనా తిన్నావా? లేదు, ఇంటికెళ్ళి తినాలి. అవునా? చాక్లెట్ తీసుకో. వద్దు బాబోయ్, మళ్ళీ దాంట్లో ఏమైనా కలిపినా కలిపేస్తావు. చిచ్చి, కలపడం ఏంటి? ఏమో, స్కూల్ పిల్లలకి దాంట్లో మత్తు మందు కలిపి వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర అమ్మేస్తున్నావేమో, ఎవరికి తెలుసు. చిచ్చి, నేనెందుకు అమ్ముతా? నేను మంచోడ్నే. నేను నమ్మను. ఇప్పుడు తిను. అయినా నేనంటే అంత అనుమానం ఏంటి నీకు? నువ్వు స్కూల్లో చేసిన పనులు అలాంటివి. అవును శివ, ఫుల్ టైం ఇదేనా? ఇదేమైనా బీటెక్ కోర్సా? ఇంట్లో వాళ్ళు పంపించే సరిపోక పార్ట్ టైం డెలివరీ బాయ్గా చేయడానికి ఫుల్ టైమేలే. ఓ, అవును, నువ్వు ఎక్కడ జాబ్ చేస్తావు? ఇక్కడే ఐటీ కంపెనీలో. ఓ, ఇంజనీరా? పేరుకే. శాలరీ బాగానే వస్తుందేమో కదా? ఎక్కడ శివ, వచ్చే 40Kలో 15K రూమ్ రెంట్కే వెళ్తుంది. నెల ఖర్చులు కానీ ఒక 10,000, చిట్టి డబ్బులని, అమ్మ నాన్న హెల్త్ అని అన్నీ పోగా ఒక 5,000 అలా మిగులుతున్నాయి అంతే. అవునా? మరి నీకు బాగానే వస్తున్నాయి అనుకుంటా. ఎక్కడ అంజలి, ఈ గవర్నమెంట్ రాకముందు అంతా బాగానే ఉండేది. ఇప్పుడు మెట్రో అని, ఆడవాళ్ళు ఫ్రీ బస్ అని వెళ్ళిపోతున్నారు. ప్రతిమాలతే తప్ప ఎవరు ఎక్కట్లేదు నీలా. హే సారీ, నేనేదో టెన్షన్లో ఉన్నా. అలా ఏం లేదులే. చెప్పు, నీ లైఫ్ ఎలా ఉంది? నాదే ఉందిలే. పొద్దున్నే టిఫిన్ చేసి 7 వరకు ఆటో తీయాలి, ఫ్రెండ్స్తో కూర్చోవాలి, కిరాకు వస్తే వెళ్ళాలి. డైలీ ఎంత వస్తాయి? అన్నీ పోగా 400 వస్తాయి. ఆ డబ్బులతో నాన్నకి టాబ్లెట్లు, ఇంట్లో ఖర్చులకి అమ్మకి డబ్బులు ఇవ్వాలి. మిగిలిన డబ్బులతో నేను తాగాలి. తాగుతావా నువ్వు? బాధను మర్చిపోవడానికి తాగుతూ ఉంటాను. ఎవరా అమ్మాయి? అమ్మాయా? నాన్న హెల్త్కి రోజు టాబ్లెట్లు కావాలి, ఆటోకి ఈఎంఐ కట్టాలి, అంతకుమించి నెలంతా ఆటో మీదే బతకాలి. ఈ హార్ట్ బ్రేక్తో పోలిస్తే మళ్ళీ ప్రేమించే హార్ట్ బ్రేక్ అవసరమా? పోనీ క్రష్ ఉండేది. మరి ఇప్పుడు లేదా? నువ్వేనా క్రష్ అని ఎలా చెప్పాలంజు నీకు? స్కూల్ డేస్లో నా మీద క్రష్ ఉండే కదా నీకు. అదేదో తెలిసి తెలియని ఏజ్లో. ఇప్పుడు అలా ఏం లేదు. మరి నీకు లేడా లవర్? దేవుడా, ఉండకూడదు 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 ప్లీజ్. లేడ్లే. అమ్మయ్యా. అయితే నువ్వు ఇంకా మారలేదనుకుంటా. అలా అని కాదు, నేను ఇప్పుడు ఫస్ట్ నేనే ప్రపోజ్ చేసి ఒకరి దగ్గర లాక్ అవ్వాలని లేదు, సో అందుకే చెప్పలే. చాట్ చేస్తూ బాగా నవ్వుకుంటున్నావుగా? అలా ఏం లేదు, వరుణ్ మెసేజ్ చేశాడు. సారీ, అలా తిట్టకుండా ఉండాల్సింది, అనవసరంగా వెళ్ళిపోయా, అక్కడే ఉన్నావా లేదా అని అడుగుతున్నాడు. ఎవరా వరుణ్? బెస్ట్ ఫ్రెండ్. మరి
ఏమని చెప్పావు? వెళ్ళిపోయా ఫ్రెండ్ ఆటోలో అని చెప్పా. భయపడుతున్నాడు. లొకేషన్ షేర్ చేయమంటే చేసా. అంజలి 1 minute. ఏమైంది వీడికి? కనీసం ఏం చేస్తున్నాడో కూడా పట్టించుకోకుండా అలా కూర్చుంది. ఇలాంటి దాన్ని లవ్ చేశానా? థూ, దీనమ్మ సిగరెట్ వద్దులే, మళ్ళీ 10 రూపాయలు బొక్క. హలో, ఇంకా ఎన్ని రోజులు చూస్తావురా? వెళ్ళి మాట్లాడు. వద్దురా, టైం వచ్చినప్పుడు చెప్తా. చిన్నప్పటి నుండి చూస్తున్నావురా, ఇంకా ఎంత టైం కావాలి? ఏమోరా, అలానే చూస్తూ ఉండు, వేరే వాడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. ఇప్పుడు దగ్గర నుంచి అయినా చూస్తున్నా. లవ్ చేస్తున్నా అంటే స్కార్ఫ్ కట్టుకొని తిరుగుతుంది. అప్పుడు ఈ అదృష్టం కూడా ఉండదు ఇంకా. ఒరే, నువ్వు పెట్టుకున్న ప్రేమకి ఇప్పుడు చెప్తున్న ఎక్స్ప్లెనేషన్కి ఏమైనా సంబంధం ఉందా? సరేరా, ఉంటా. నువ్వేంటి ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేస్తా, హెడేక్ వస్తే వస్తే ఆటో పక్క కూర్చున్నాను అంతే. ఓ అవునా, మరి అదేంటి? ఓ ఇదా, ఎవడో తాగబాడేసాడు అనుకుంటా. అయినా ఎందుకు అలా అరుస్తున్నావు? ఎవడైనా చూసాడు అనుకో, నేనేమైనా చేస్తున్నా అనుకుంటాడు. సిగరెట్ ఒక్కటేనా, మందు కూడా ఉందా? ఇప్పుడు మందంటే కొడుతుందేమో. ఏంట్రా కిందకు చూస్తున్నావు? మందు కూడా ఉంది కదా. నా దగ్గర లేదు, ఆటోలో ఉంది. ఎక్కడుంది? తీ. పడైపో. అది ఏంటి? 170 రూపాయలు వేస్ట్ అయిపోతాయని. స్టఫ్ కూడా డబ్బులు లేవు, పడేయడం అవసరమా? చల్ పడైపో. అబ్బా, ఇప్పుడు ఎలాగా? గ్లాస్ కూడా లోపల ఉండిపోయింది. ఇప్పుడు తీస్తే కొడుతుందేమో. ఆ బొంగులే, రేపు పొద్దున్న పెళ్ళాక దాని ముందే కాలు మీద కాలు వేసుకుని తాగుతాను. కంట్రోల్ రా, దొరికిపోయావు అనుకో మళ్ళీ అటు దిగి వెళ్ళిపోద్ది. చెప్పండి మేడం, ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి? చిచ్చి, దీనమ్మ దొరికిపోయినా ఏంటి? అలవాట్లో పొరపాటు, నేను కాదులే. సరే, స్టార్ట్ చేయి. శివ, నీకేమైనా స్మెల్ వస్తుందా? చీ, దీనమ్మ దొరికిపోయానా? కాదు శివ, ఏదో మందు స్మెల్ వస్తుంది. ఆటో సైడ్ కాపు. ఇదేంటి ట్రాఫిక్ పోలీసులా చూస్తుంది? ఊదు. ఊదు శివ. తాగావా? మరి మాట్లాడు. ఏం మాట్లాడాలి? నేను క్యాబ్ బుక్ చేసుకుని పోతున్నా, నీతో రాలేను, బాయ్. అబ్బా, ఏమైంది ఇప్పుడు? అరే ఆగొకసారి. అసలు డ్రైవ్ చేసే టైంలో ఎందుకు తాగావు? అంటే 170 రూపాయలు వేస్ట్ చేయడం ఎందుకని. ఛీ, కొంచెం కూడా డిసిప్లిన్ లేదు. నీలా నేనేమన్నా జాబ్ చేస్తానండి అంజలి. సావు, బాయ్. అంజలి ఆగంజలి, చాలా రోజుల తర్వాత ఈరోజే కలిసాం, ఇప్పుడే గొడవ పెట్టుకోవాలా? గొడవ పెట్టుకోకుండా నువ్వు తాగి డ్రైవ్ చేసి ఏదో క్లారిక్ గుద్దేస్తే నేను చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అబ్బా అమ్మ తల్లి, అలా ఏం జరగదు. నాకు తాగి డ్రైవ్ చేయడం నాకు అలవాటే.
ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలేంటి? అదంతే. నాకైతే నమ్మకం లేదు. నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తా. ఇదిగో అంజలి, ఇంకో 6 కిలోమీటర్లు వెళ్తే మీ ఇల్లు వస్తుంది. తిన్నగా తీసుకెళ్ళి నేను మీ ఇంటిదే దింపి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నాకు నమ్మకం లేదు కానీ ఎంత అయిందో చెప్పు. దీనికోసమే కదా నన్ను వెళ్ళనీకుండా ఆపుతున్నావు. సారీ. సారీ చెప్తున్నా కదా శివ, మాట్లాడు ప్లీజ్. హలో, ఎక్కడున్నావు? ఆటోలో. అదేంటి, ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు, ఆటో ట్రబుల్ ఇచ్చింది అంతే. అంతా ఓకే కదా? ఓకే, ప్రాబ్లం ఏం లేదు. పోనీ నన్ను ఏమైనా రమ్మంటావా? వద్దులే, వెళ్ళిపోతా. ఇంకో 5 కిలోమీటర్స్ అంతే. సరే, వెళ్ళాక కాల్ చేయి, ఓకేనా? ఓకే, బాయ్. శివ, కొంచెం స్పీడ్గా వెళ్దామా? ఇంట్లో వాళ్ళు అయితే నాతో ఉన్నా అని డైరెక్ట్గా చెప్పేదానివి. అబద్ధం చెప్పావంటే లవరా? అది నీకు అనవసరం శివ. అయినా నీకు ఆల్రెడీ చెప్పాను నాకు లవర్ లేడు అని. అంజలి, మీ ఇల్లు వచ్చింది. అవునా? ఓ షిట్. ఏమైంది? క్యాష్ లేదు. పర్లేదులే, లైట్ తీసుకో. లేదు, నీ ఫోన్ పే నెంబర్ చెప్పు. పర్లేదని చెప్తున్నాను కదా. అరే, ట్రావెల్ చేసి మనీ ఇద్దా ఏంటి? మనలో మనకెందుకు చెప్పు. అరే, నీ ఫోన్ పే నెంబర్ చెప్పురా. 99894633 ఎంత? 70. 100 కొడుతున్నా, ఉంచు. సరే, బాయ్ శివ, గుడ్ నైట్. గుడ్ నైట్. వచ్చావా? రా రా, వచ్చి కూర్చో. అబ్బా, పర్లేదురా, తినేసా. ఒక చాక్లెట్కి అంత ఎక్కువైపోయిందా? నీకెలా తెలుసు? తొందరలో కాల్ కట్ చేయడం మర్చిపోయావు. అయినా ఏ మాటగా మాట చెప్పాలి కానీ ఆ కళ్ళు, ఆ జుట్టు, ఆ చిన్ని పెదాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవరా? మనకెక్కడ సెట్ అవుతురా? కారులో తిరిగేతాను, ఆటో తోలుకునే నువ్వు. ఏదో ఒక్కరోజు బై మిస్టేక్లో ఆటో ఎక్కితే దానికే గాల్లో మెడలు కట్టేస్తావా? సరేరా, నేను వెళ్తా. బాయ్. అబ్బా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వీడేంటి ఆమెకు చూస్తున్నాడు? పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? ఏంటిది ఇంకా రావట్లేదు? కొంప తీసి వెళ్ళిపోయిందా? సర్లే, ఇది వచ్చేలా లేదు, మనం పోదాం. శివ, నువ్వేంటి ఇక్కడ? అంటే అది ఎవరినైనా డ్రాప్ చేయడానికి వచ్చుంటావు కదా? ఎగ్జాక్ట్లీ. అమ్మయ్య, కొంచెం ఉంటే దొరికేసుకోండి. అవును, ఆఫీస్కి వెళ్ళలేదా? వీకెండ్ కదా, హాలిడేస్. ఓ, ఇలా కూడా హాలిడేస్ ఉంటాయా? నీ పనే బాగుంది కదా. సరే, ఇక్కడ దాకా వెళ్ళొద్దాం, పద. ఎక్కడికి? చెప్తే గాని ఆటో స్టార్ట్ చేయవా? సరే, పద. ఏంటిది, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు? అంజలి, ఎక్కడికి వెళ్తున్నామో చెప్తే డీజిల్ కొట్టిస్తా. యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలీదు. ఏంటి? ఇంట్లో బోర్ కొడుతుందని బయటకు వచ్చా, అప్పుడే నువ్వు కనిపించావు. సరిపోయిందిలే. ఫోన్ చూస్తూ బాగా నవ్వుకుంటున్నావు కదా? అదేం లేదు, మీమ్స్ చూస్తున్నా. నువ్వు కూడా చూస్తావా? నాకు మీమ్స్ పేజ్ కూడా ఉంది. అవునా? ఏమైనా ఉంటుంది? డాట్ ఫ్రెండ్సెసా?
నీ మొహం రా ఎదవా. ఏంటిది తిడుతుంటే ఎంత బాగుంది? ఇదే కరెక్ట్ టైము. ఇలాంటి టైం మళ్ళీ రాదు. ఇప్పుడు ఎలా అయినా చెప్పేయాలి. కాదు నీకు కూడా తెలుసు కదా, స్కూల్ డేస్ నుంచి నువ్వంటే చాలా ఇష్టమని. ఇంటర్లో కూడా కాలేజ్కి మెస్కి డైలీ వచ్చేవాడిని, కానీ ఏ రోజు నీతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలీదు, నిన్నటి నుంచి నువ్వు మాట్లాడుతుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. ఇదే ఫీల్ లైఫ్ అంతా ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకు తెలుసు మన లైఫ్ స్టైల్స్ వేరని, కానీ కలిసి ఉంటే అన్నీ చేంజ్ అవుతాయి. ఐ లవ్ యూ అంజలి. ఏమైంది? ఎందుకు ఆపేశావు? అంటే నేను చెప్పిందేం వినలేదా? అయ్యో సారీ, నాకు కొంచెం మూడ్ బాలేక సాంగ్స్ వింటున్నా. అంటే చెప్పిందంతా వేస్టేనా? ఇంతకీ ఏం చెప్పావు? డీజిల్కి మనీ అడిగావా? అవునవును. ఆ స్నాప్ ఏంటి? నీకెందుకు? నాకే కావాలి. అది నన్ను ఒక్కదాన్ని వదిలేసినప్పుడు తెలీదా? సారీ చెప్పాను కదా. నాకేం అవసరం లేదు నీ సారీ. సరే, నీకు విషయం చెప్పాలి. ఐ లవ్ యూ. ఏంటి రిప్లై ఇవ్వేంటి? దీనికోసమే కదా వెయిట్ చేసింది. నేను వెయిట్ చేయడం ఏంటి? అంటే ఏంటి, ఇప్పుడు నీ కాలు పట్టుకోవాలా? అసలు నా కాలు నువ్వెందుకు పట్టుకుంటావు? అవసరం లేదు. ఆయన ఇప్పుడు ఎందుకు అలుగుతున్నావు? బ్రో నువ్వైనా చెప్పు బ్రో. నువ్వు తనకేమవుతావు? స్కూల్ ఫ్రెండ్. లైక్ బ్రదర్. బ్రో ఓటీపీ 1720. బ్రో మీరా? ఎలా ఉన్నారు బ్రో? బాగానే ఉంటారులే. అంజలి లాంటి అమ్మాయి లైఫ్లో ఉంటే ఎవరైనా బాగానే ఉంటారు. అంజలి నా లైఫ్లో ఉండడం ఏంటి? తను ప్రేమించింది మిమ్మల్నే కదా. నీకు ఇంకా అంజలి చెప్పలేదా? ఏంటి? ఇంత ప్రేమ పెట్టుకొని ఇన్నాళ్ళు ఎలా దాచుకున్నావే? వస్తున్నా నాగు. సంద్రమంత ప్రేమ పంచెనాదరి నువ్వే, నీలి మేఘమల్లి పలకరించే వర్షానివే, ప్రేమ మాటిలా చెవిన పడెనుగా, వయసె మురిసి తడిసి ఎగసి గరటమయ్యగా, ఎగిరే మనసిలా సీతాకోకలా, సరికొత్త రంగు నింపినవే నా వెన్నెలా.